హాయ్, మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి క్యాటరింగ్. ఈరోజైతే మా చెట్టుకి కాసిన గోంగూర కోసుకొని చిన్న రొయ్యలు తీసుకొని చిన్న రొయ్యలు గోంగూర వండుతున్నాను మీకోసం. ఓకే ఫ్రెండ్స్, వండుతున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ఒక పక్కన మగ్గబెట్టుకున్నాను. అదేవిధంగా ఇంకోండి గోంగూర ఉడకబెట్టేసుకున్నాను, అదే నూనెలో మగ్గబెట్టేసాను. ఓకే, ఇంకోండి రొయ్యలు ఉల్లిపాయ మగ్గిపోయింది కాబట్టి వెంటనే మనం ఉప్పు వేసేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోండి కారం కూడా వేసేస్తున్నాను. ఓకే, ఇదిగోండి ఇప్పుడైతే గోంగూర అయితే వేసేస్తున్నా. గోంగూర రొయ్యలు కూర. ఓకే, తాలింపు వేద్దాం. దానికి కావాల్సిన సామాన్లు జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, నువ్వుపప్పు కూడా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది. గోంగూర కూరలో కంపల్సరీ నువ్వుపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఓకే, వేస్తున్నా వెల్లుల్లిపాయ. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తున్నా. ఎల్లుల్లిపాయ వేస్తాక వేసేస్తున్నా పోపు. వేడిగానే కాసేపు ఇలా మూత పెట్టుకుంటే ఆవిరి దాంట్లోనే ఉంటుంది. ఆవిరి పైకి రాకుండా ఉంటే కూర ఇంకా బాగుంటుంది. అదిగోండి గోంగూర రొయ్యలు, గోంగూర చిన్న రొయ్యలు గోంగూర నువ్వుపప్పుతో సూపర్ సూపర్ టేస్టీ గోంగూర రొయ్యలు. ఇంకేంటి లేటు, ట్రై చేసేయండి మీ వంటలక్క గోంగూర రొయ్యలు. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.